మన శరీరం ఎందుకు కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బలహీనంగా అవుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయుర్వేదం చెబుతుంది మన శరీరాన్ని నడిపించే 3 శక్తులు ఉంటాయని. అవే వాతం, పిత్తం, కఫం. ఇలా చెబితే మీకు అర్థం కాకపోవచ్చేమో. మన శరీరాన్ని ఒక వాహనంలా అనుకుందాం. టైర్స్ ఏ విధంగా అయితే వాహనానికి చలనాన్ని కలిగిస్తుందో, అదే విధంగా వాతం కూడా మన శరీరంలో వేరియస్ మూమెంట్స్ ని చేయడానికి సహకరిస్తుంది. తర్వాత ఇంజన్ ఇంధనం సహాయంతో దాన్ని బర్న్ చేసుకొని వాహనాన్ని నడిపే విధంగా తయారు చేస్తుందో, అదే విధంగా పిత్తం మన శరీరంలో ఉష్ణత్వాన్ని కలుగజేసి మెటబాలిక్ యాక్టివిటీస్ కు ఉపయోగపడుతుంది. తర్వాత వాహనం బాడీ ఏ విధంగా అయితే ఆ వాహనానికి బలాన్ని చేకూరుస్తుందో, అదే విధంగా కఫం కూడా మన సర్వ శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిగా వాతం. ఈ గాలి మరియు ఆకాశ మహాభూతాలతో తయారు చేయబడింది. ఇది మన శరీరంలో కదలికలను నియంత్రిస్తుంది. ఊపిరి పీల్చుకోవడం, రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థల వంటివి కంట్రోల్ చేస్తుంది. తర్వాత పిత్తం. ఇది అగ్ని మరియు నీరు మహాభూతంతో తయారు చేయబడింది. ఇది మన జీర్ణశక్తి, ఆకలి, శరీర ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. తర్వాత కఫం. ఇది భూమి మరియు నీరు మహాభూతంతో తయారవుతుంది. ఇది మన శరీరానికి బలము, స్థిరత్వం, లూబ్రికేషన్ ని అందిస్తాయి. వీటిని క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా వాతం. ఉదాహరణకి గాలి లేనిదే ఫ్యాన్ తిరగదు. అలాగే గాలి ఎక్కువ ఉన్నా చెట్లు ఒరిగిపోతాయి. కానీ మన శరీరంలో వాతం ఎక్కువైతే మనకు నొప్పులు, ఆందోళన, నిద్ర సమస్యలు వస్తాయి. తర్వాతది పిత్తం. ఉదాహరణకి అగ్ని ఎక్కువగా ఉంటే అన్నం ఎలా మాడిపోతుందో, అగ్ని తక్కువ ఉన్నా మనకు అన్నం తయారు కాదు. అలాగే పిత్తం మన సమతుల్యంలో ఉండాలి. ఎక్కువ అయితే మనకు తరచుగా అజీర్ణం, గ్యాస్, మంట, తేలిగ్గా కోపం రావడం లాంటివి వస్తుంటాయి. తర్వాతది కఫం. ఉదాహరణకి ఒక భవనం బలంగా తయారవ్వాలంటే సిమెంట్ నీరుతో కలిపి తయారు చేస్తారో, అదే విధంగా కఫం శరీరం మొత్తం మనకి బలాన్ని ఇస్తుంది. ఒకవేళ అది ఎక్కువగా ఉంటే మనకు అలసట, నిద్ర ఎక్కువ అవ్వడం, బరువు పెరగడం, జలుబు లాంటివి తరచుగా వస్తుంటాయి. ఇప్పుడు ఈ దోషాలకు వచ్చే ఇంబ్యాలెన్సెస్ మరియు వాటి ఉపశమనాల గురించి తెలుసుకుందాం. మొదటిగా వాతం. ఉదయం నుంచి టీ, ఆహారం తీసుకోకుండా ఉండి మధ్యాహ్నం వరకు ఏమీ తినకపోతే గాలి మన కడుపులో ఎక్కువగా తయారవుతుంది. దీన్నే వాత ఇన్బ్యాలెన్స్ అంటాం. దీనికి పరిహారంగా సమయానికి ఆహారం తీసుకోవడం, గోరువెచ్చటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అభ్యంగం వంటివి తీసుకోవాలి. వేసవి కాలంలో మనం ఎక్కువసేపు ఎండలో ఉంటే మన శరీరం తాపానికి గురవుతుంది. దీనివల్ల మనకు పిత్త వృద్ధి జరిగి జీర్ణ సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయంలో చల్లనీటి పానీయాలు, పండ్లు, కీరదోసకాయ తినడం చాలా మంచిది. శీతాకాలంలో ఎక్కువగా నూనెతో తయారు చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు తింటే శరీరంలో మన కఫ వృద్ధి జరిగి బరువు పెరుగుతారు. ఇలాంటి దీన్ని నివారించడం కోసం తేలికపాటి ఆహారం తినడం, సూక్ష్మ వ్యాయామం చేయడం, వేడివేడి సూప్లు వంటివి తాగుతూ ఉండాలి. త్రిదోషాలు అంటే ఒక పెద్ద వైద్య పదం ఏమీ కాదు. ఇది మన శరీరంలో గాలి, వేడి, బలం లాంటివి. మనం ఏ ఆహారం తింటున్నామో, ఎలా జీవిస్తున్నామో వీటిపై ఆధారపడి ఉంటుంది. ఇవి సరిగ్గా ఉండేలా చిన్న చిన్న మార్పులు చేస్తే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను తాకండి.